స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాల సమయంలో మా అందించినటువంటి స్వార్థులందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాపం చేత పడవలైనటువంటి పడవలైనటువంటి వ్యక్తిగత నా జీవితాన్ని మానవం చేయడానికి దగ్గర రక్షించుకుంటే 2020 సంవత్సరాల క్రితం మీరు ఈ లోకం జన్మిస్తూ వచ్చారు. ఆ కలవలసంలో ప్రాణం పెడుతూ వచ్చారు. మృత్యుంజయుడు తిరిగి వేసుకు వచ్చారు. ఆ కలవలసంలో సమస్త మానవ నిమిత్తం ఖైదాన్ని వేస్తూ వచ్చారు. తద్వారా గొప్ప రక్షణ భాగ్యం సమస్త మానవాళికి అందుబాటులో ఉంచుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి కొన్ని కొడుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు ఎందుకు ఈ లోకాన్ని జన్మించాల్సి వచ్చింది, ఎందుకు ఆ కలవలసంలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడు తిరిగి లేవాల్సి వచ్చింది అన్నటువంటి విషయాలు ఇలా ఈ సాయంకాల సమయంలో దైవజనం ద్వారా మేము వినబోతుండగా ప్రభు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ఎంత శక్తి ద్వారా ఎవరైతే మాతో ఎక్కిపోయిస్తున్నారో ఈ సాయంత్రం మా హృదయాంతరంలో ఒక నూతనమైనటువంటి కార్యం విడిగా చేస్తున్నామని వేడుకోవచ్చు. మా ఈ సమయం జీవితంగా ఆశీర్వాదకరం చేయమని ఈ ప్రార్థన క్రీస్తుల శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరిశుద్ధుల తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ సృష్టించిన, తన నివాసముగా మమ సృష్టించిన నాథుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. నాథుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనం మా శరీరము ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనం మా శరీరము ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముళ్ళు వీరచి మరణమున్ గెలచిన మా ప్రభువా, మరణపు ముళ్ళు వీరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభునకు, తన ఆలయముగా చేసిన ప్రభునకు స్తుతి మహిమా ఘనతం సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనతం సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము,
తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభుమము పిల్లచి నరకపు శిక్షను తొలగించి మా నుండి. పరలోక పిలుపుతో ప్రభుమము పిల్లచి నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరిశుద్ధులలో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులలో మమ్ము చేర్చిన ప్రభు. నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా. నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మంచి క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో దేవుడు 3 నెలలు కాపాడి 4వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి దినమున బలసుపాడులో ఈ విధంగా దేవుని కుమారుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలలో యేసు చెప్పెను, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. రాజైన దావీదు ఒక మాట అంటాడు, మనమందరము చనిపోదుము కదా. బైబిల్ సెలవిస్తూ ఉన్నది, మరణము చూడకుండునట్లు బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. బైబిల్ సెలవిస్తున్నది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే కదా. బైబిల్ సెలవిస్తున్నది, మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన అతిక్రమముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నారు. మానవ ప్రయత్నమును దేవుని దృష్టిలో మురికి పేలికలు,
నేను పాపమునకు అమ్మబడి తిని అని పౌలు గారు అంటారు. అమ్మబడిన మానవులను విమోచించుటకై దేవుడే యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, చనిపోయిన వారిని మాటతో సజీవులుగా లేపాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారము అనుగ్రహించాడు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒకడైనను లేడు అని బైబిల్ సెలవిస్తాము. మానవుని పాపముల నుండి, మానవుని దోషముల నుండి, మానవుని అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్ సెలవిస్తాము. అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను, పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరూ అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చుచున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ కలుగును అని బైబిల్ సెలవిస్తా ఉంది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనములో ఆయన యందు విశ్వాసముంచు వానికి పాప క్షమాపణ లభించును అని బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక ప్రియులారా, ఇంకా ఎవరైనా
ప్రభు అయిన యేసుని అంగీకరించకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తున్నాం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపెనని, దేవుడు మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనమింకను శత్రువులమై ఉండగా, మనమింకను పాపులమై ఉండగా, మనమింకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత చూపనివాడు దేవుని చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కనుక ప్రియులారా, ఈ సాయంకాలమున దేవుని సువార్త నీ చెవులకు, నీ హృదయమునకు, నీ ఇంటిలో వినబడుతూ ఉంది అంటే నువ్వెంతో ధన్యునవు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. కనుక ప్రియులారా, ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కావున ప్రియులారా, యేసు ప్రభువా, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల నిమిత్తమై మీరు చనిపోయి లేచారు. ఇదిగో నా పాపాలు క్షమించండి, నేను నీ కొరకు జీవిస్తానని ఈ చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రేమామయుడు పాపులను పరిశుద్ధులుగా మార్చు దేవుడు, దుర్మార్గులను నీతిమంతులుగా మార్చు దేవుడు, అనీతిమంతులను నీతిమంతులుగా మార్చు దేవుడు గనుక ఈ రాత్రి, ఈ సాయంకాలమున ఈ చిన్ని సువార్త ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలని మీకు మనవి చేయుచున్నాము. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రము. మీ నామములో ఈ చిన్న సందేశాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. 2వ భాగములో జరిగే పరిచర్యను కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దీవెనచ్చు. అది ఖచ్చితంగా.